తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలోని లాల్ బహదూర్ ఎల్బీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను కాలేజ్ డేకు రంగం సిద్ధం అవడం. ఈ నెల 10వ తేదీన జరగనున్న ఈ వేడుకల గురించి ప్రిన్సిపాల్ అరుణ డిహెచ్ రావు వెల్లడించారు. విద్యార్థుల ప్రతిభను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ప్రత్యేక వేదికలు సిద్ధం చేశారు. ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి, వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. నమస్తే, నేను స్థానిక లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మంత్ 10th నాడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఇన్ ఆ కాలేజ్. ఈ కాలేజ్ డే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ ఏంటంటే మేము స్పోర్ట్స్ పరంగా, తర్వాత కల్చరల్ ఈవెంట్స్ పరంగా రకరకాల ఈవెంట్స్ని పిల్లలకు మేము జరపడం జరుగుతుంది. సో స్పోర్ట్స్లో పిల్లలందరూ కూడా వాలీబాల్, షటిల్, తర్వాత బాల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఇవన్నిట్లో కూడా పిల్లలు పాల్గొనడం జరుగుతుంది. సో ఆ రోజు వాళ్ళకి బహుమతి ప్రదానం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మా కల్చరల్ ఈవెంట్స్లో క్విజ్, ఎస్సే, ఎలక్యూషన్, డిబేట్, డాన్సెస్, సాంగ్స్, తర్వాత వీళ్ళకు రంగోలీ, తర్వాత ఇలా రకరకాల వాటిలో పిల్లలు పాల్గొంటారు. ఈ పిల్లలందరికీ కూడా ఆ రోజు బహుమతి ప్రదానం అనేది జరుగుతుంది. సో మాకు భారతీయం అనబడే కల్చరల్ యూనిట్ ఉంది. సో ఈ భారతీయం అనబడే కల్చరల్ యూనిట్ అలాంగ్ విత్ క్యాన్వాస్ స్టూడెంట్స్ క్లబ్, ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మేము చాలా ఘనంగా నిర్వహిస్తాము. సో ఈసారి ఏంటంటే మనము హన్మకొండ కలెక్టర్ అయినటువంటి శ్రీమతి చాహద్ వాజ్పేయి మేడంని ఆహ్వానించాము ఈ ఈవెంట్కి. అలాగే శుభం ప్రతాక్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. సో వీళ్ళతో పాటుగా గోల్కొండ నరేష్ గారు, కొయ్యడ సంధ్య ఇద్దరు కూడా రినౌండ్ ఫోక్ సింగర్స్, వీళ్ళని ఆహ్వానించాము. స్పోర్ట్స్ పరంగా రమేష్ రాజారపు ఇంటర్నేషనల్ ఖోఖో ప్లేయర్, ఆయనను కూడా ఆహ్వానించాము. సో ఈసారి ఘనంగా ఈ విధంగా మేము కాలేజ్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2:30 వరకు కంప్లీట్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.